అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మార్నింగ్ 6 అవుతుంది. బస్ ఎక్కాను. జాగ్ ఫాల్స్ చూడాలంటే 20 రూపీస్ టోకెన్ ఉంటుంది. ఇది అయితే ప్రజెంట్ రేటింగ్కి తీసుకున్నాను. తీసుకొచ్చి చూడండి, బోర్డ్స్ వెళ్తున్నాయి, ఎంత చిన్నగా కనపడుతున్నాయి. చూడండి, నేను బయట అవుట్ చేస్తాను. చూడండి, అసలు అవి కనబట్టలేదు. అవి కొంతమందిని ఎంక్వైరీ చేస్తే ఏమని చెప్పారంటే అండి, మీకు ఇప్పుడు కనపడేది ఇది మాత్రం రాజా అంట. ఇది వాతావరణ బేసిస్ మీదే. అంటే ఇప్పుడు మెయిన్ ఎప్పుడైతే రైన్ అయితే వర్షాలు ఎప్పుడైతే బాగా వస్తాయో ఇది మొత్తం ఫిల్ అయిపోతాయి. ఇది రోర్ దీని పేరు. ఇక్కడ కింద చూసారా వాటర్. కొంచెం స్టెప్స్ కొంచెం కిందకి ఇచ్చాడు. దగ్గర వ్యూ. ఇంకా అందరూ టూరిస్టులు అందరూ చాలా మంది వస్తున్నారు. అంటే చాలా మంది వచ్చి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఇది ఎవరికి తెలియదు, ఇంత లాంగ్ ఎవరు రావట్లేదు. అటు నుంచి అటే వెళ్ళిపోతున్నారు అందరూ. ఉంటాయంట పెడల్ బోటింగ్, కయాకింగ్ అండ్ జిప్ లైన్. అన్నీ చూద్దాం వెళ్ళి ఒకసారి. ఇక్కడ దాకా వచ్చాం కదా, అన్న పని చూసేద్దాం. హాయ్, హలో అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మార్నింగ్ 6 అవుతుంది. బస్ ఎక్కాను. జాగ్ ఫాల్స్కి వెళ్తున్నాను. ఇక్కడ నుంచి కుంటా నుంచి నేను జాగ్ ఫాల్స్కి వెళ్తున్నాను. సో కుంటా నుంచి డైరెక్ట్ బస్సు ఉందంట బెంగళూరుకి, కానీ 7:15కి ఉందంట. సో అందుకే నేను ఇక్కడ నుంచి హొనూర్కి వెళ్తున్నాను. హొనూర్ నుంచి అక్కడ డైరెక్ట్ 7 o'clockకే ఉందంట. టైం వేస్ట్ అవ్వకుండా ఇక్కడ నుంచి హొనూర్ వెళ్ళిపోయి అక్కడి నుంచి మనము 7 o'clock బస్సు చేస్తే జాగ్ ఫాల్స్కి కొంచెం త్వరగా వెళ్తానని. మార్నింగ్ ఏదైనా సీన్స్ ఏదైనా బాగుంటుందేమో లాగా అని మార్నింగ్ ఎర్లీగా వెళ్దామని నేను త్వరగా రెడీ అయ్యి స్టార్ట్ అయ్యాను. ఎవరు లేరు చూడండి, నేను ఒక్కనే ఉన్నాను. ఓకే, మీకు వెహికల్స్కి డీటెయిల్స్ అని ఇందులో పెడుతున్నానండి. ఎంతెంత ప్రైస్, 4 వీలర్స్కి 2 వీలర్స్కి ఇవన్నిటికీ, రిక్షాకి ఇవన్నిటికి ఎంతెంత ప్రైజెస్, టూరిస్ట్కి ఎంత ప్రైస్, ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. ఇది స్టార్టింగ్లోనే తీయాలి, మర్చిపోయాను, ఇప్పుడు తీస్తున్నా. జస్ట్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చాను జస్ట్ ఇప్పుడే. జాగ్ ఫాల్స్ చూడాలంటే 20 రూపీస్ టోకెన్ ఉంటుంది. ఇది తీసుకోవాలి టికెట్. ఇక్కడ నుంచి లోపలికి 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందంట. చూద్దాం, ఇప్పుడే దిగాను జస్ట్ బస్సు, కానీ టిఫిన్ సెంటర్ ఎక్కడ దొరకట్లేదు. ఇక్కడ వరల్డ్ లార్జెస్ట్ సెకండ్ ప్లేస్ అంటే ఈ జాగ్ ఫాల్స్ అనేది. ఎలా ఉంటుందో చూడాలి. బస్సులో మాత్రం వస్తే మాత్రం ఎవరు నుంచునైతే రాకండి. కంపల్సరీ సీట్ ఉంటేనే రండి. ఎందుకంటే ఏదో జర్నీ అంటే ఒక 86 కిలోమీటర్స్ అంటే ఏదో 2 అవర్స్లో ఫాస్ట్గా అయిపోతుందిలే అనుకున్నాను, కానీ బస్సులో నాన్ స్టాప్గా నుంచోవడం అంటే చాలా కష్టం. ఇందులో అంటే నేను ఎక్కిన బస్సులో ఖాళీ లేదు, కొంచెం ఖాళీ ఉండేదే చూసుకుని రండి. సీట్ ఉండేలాగా ఉండే చూసుకోండి. అది ఎన్ని టర్నింగ్స్ ఉంటాయంటే మొత్తం అన్ని హిల్స్ క్రాస్ చేసుకుంటూ వస్తుంది అనమాట. ఇక్కడ జాగ్ ఫాల్స్కి కంపల్సరీ సీట్ ఉంటేనే ఎక్కండి. ఫ్యామిలీతో మాత్రం అస్సలు కంపల్సరీ సీట్ అయితే ఉండాలి. నుంచినైతే అసలు రాకండి. నేనైతే కంటిన్యూ నుంచునే ఉన్నా అక్కడి నుంచి ఇప్పటి వరకు. 2.5 hours నాకైతే జర్నీ పట్టింది. ఓకే, లోపలైతే ఒక రెస్టారెంట్ ఉంది, టిఫిన్ రెస్టారెంట్. ఇంక వేరే ఏం లేవు, ఒకే ఒకటి ఉంది. అది కింద ఉన్నాయంట. అసలు కింద అక్కడ ఏం బాగోలేదు, అంటే అసలు బాగోడం కదా, అసలు ఏం లేవు. బ్రెడ్ ఆమ్లెట్ ఉంది, ఇంక వేరే లేదా ఉన్నాయి.
అయితే ప్రజెంట్ ప్లేట్ ఇడ్లీ తీసుకున్నాను. ఒక వెజ్ పలావ్ చెప్పాను. చూద్దాం ఎలా ఉంటుందో టేస్ట్. ఫస్ట్ అయితే ఇడ్లీ టేస్ట్ ఎలా ఉందో చెప్తాను చూడండి. చట్నీ ఇది చాలా బాగుంది. సాంబార్తో బస్సులో మాత్రం కంటిన్యూగా నుంచోవడం వల్ల కళ్ళు అయితే బాగా తిరిగినాయి. అంటే వామిటింగ్ సెన్సేషన్ ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే టర్నింగ్స్ ఎలా ఉంటాయంటే తెలుసు కదా మీకు. ఇలా మొత్తం కొండలు అంటే హిల్ ఏరియాలో మామూలుగా మనకి తిరుపతి కానీ వేరే హిల్ ఏరియాస్లో టెంపుల్స్ ఉంటాయి. ఎలా ఉంటాయి మీకు తెలుసు కదా. ఆ టైప్లోనే అంతకన్నా టూ మచ్ అనమాట. అసలు ఎన్ని కర్వ్స్ అంటే అన్ని కర్వ్స్. బస్ డ్రైవర్కి చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి. అసలు ఎక్స్పీరియన్స్ లేకపోతే చాలా కష్టం. నార్మల్గా వచ్చే వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా రావాలి అలాంటి రూట్స్లో. ఓకే అండి, మళ్ళీ టిఫిన్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ముందుకెళ్దాం. తీసుకొచ్చి టేస్ట్ చేద్దాం ఒకసారి ఎలా ఉందో. దీంట్లో సేమ్ అదే చట్నీ ఇచ్చారు. వెజ్ పులావ్ మాత్రం ఎక్సలెంట్ ఉంది టేస్ట్. ఎక్సలెంట్ ఉంది టేస్ట్. చాలా బాగుంది అసలు. క్లియర్గా చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. ఇందులోకి చట్నీ వేసుకుని, ఈ చట్నీ పుదీనా చట్నీ వస్తే ఇక్కడ కంపల్సరీ రండి. నేను బయట నుంచి వ్యూ చూపిస్తాను మీకు. అందులో దగ్గర ఎంట్రన్స్ లోపల రాగానే దగ్గర ఇది ఫస్ట్ ఇదే వస్తుంది మనకి ఈ రెస్టారెంట్. ఇందులో ఇది ఒకటే ఉంది ఇక్కడ. ఇందులోకే రండి, బయట ఎక్కడ తిరగండి. వీటి ప్రైస్ కూడా ఎంతో చెప్తాను నేను. టిఫిన్ 2 ఇడ్లీ 30 రూపీస్ అయిందండి. రైస్ బాత్ 60 రూపీస్ అయింది. హోటల్ మయూరా జెరుసప్ప ఇదే హోటల్. రెస్టారెంట్ ఇలా ఉంటుంది. ఎవరికి తెలియదు ఇది రెస్టారెంట్ అని కూడా సరిగ్గా. జస్ట్ ఈ రెస్టారెంట్ అన్న దాన్ని బట్టి లోపలికి వెళ్ళాలి మనం. మీరు ఈ వేలో నుంచి జస్ట్ అక్కడ మెయిన్ గేట్ ఉంటుంది కొంచెం ముందు. అక్కడి నుంచి మీరు ఇట్లా రాగానే మీకు రైట్ సైడ్లో ఉంటుంది. ఇక్కడ నుంచి ఆ ముందే వ్యూ, అది జాగ్ ఫాల్స్ వ్యూ. సో ఇక్కడికి రండి. టిఫిన్స్ అయితే చాలా బాగున్నాయి. ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్. ఇడ్లీ 30 రూపీస్ అంటే చాలా బెస్ట్. మీరు ఎక్కడ కూడా ఇడ్లీ 30 రూపీస్, 2 ఇడ్లీ 30 రూపీస్ అంటే చాలా బెస్ట్. ఎందుకంటే మనకి ఎక్కడ చూసుకున్నా సరే, మురుదేశ్వర్ కానీ గోకర్ణ కానీ ఎక్కడ చూసుకున్నా సరే 2 ఇడ్లీ ఇస్తారు, 40 రూపీస్ తీసుకుంటారు. అసలు ఏం బాగోవు. ప్లస్ ఇది వెజ్ పలావ్, అదే రైస్ బాత్ ఎంత బాగుందంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఎవరైనా వచ్చిన వాళ్ళందరూ కంపల్సరీ ఇక్కడే టిఫిన్ చేయండి తప్పకుండా. జనాలు అందరూ ఎక్కువ మంది వస్తున్నారు స్లోగా. మనం త్వరగా వెళ్ళి వాటర్ ఫాల్స్ కవర్ చేయాలి. అండ్ ఇంకేమైనా బెస్ట్ ప్లేసెస్ ఉంటే అందరు చాలామంది గైడ్స్ వచ్చి అడుగుతున్నారు. వాళ్ళు కొంచెం ప్రైస్ ఎక్కువ అడుగుతున్నారు. అలా కాకుండా మనం సోలోగా వెళ్ళాగా ట్రై చేద్దాం. ఓకే, వ్యూ పాయింట్కి అయితే వచ్చేసామండి. మనం వెళ్ళి చూద్దాం. ఇదేనంట వ్యూ పాయింట్.
కొంచెం ఓ వావ్, నేనైతే ఇంత పెద్ద వాటర్ ఫాల్స్ ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం నా లైఫ్లో అయితే. ఇంకొంచెం ఎర్లీగా వచ్చుంటే ఫాగ్ కూడా ఉండేది, ఈ జాగ్ ఫాల్స్లో ఫాగ్ కూడా ఉండేది. ఓకే, అటు సైడ్ ఎక్కువ వాటర్ ఎక్కువ పడుతుంది ఇటు సైడ్. బస్ చాలా బాగుందండి అసలు వ్యూ అయితే. సన్ ఇటు సైడ్ నుంచి టువర్డ్స్ దాని సైడ్ తిరిగినప్పుడు ఇంకా మనకి బ్రైట్నెస్ బాగా కనపడుతుంది. ఇప్పుడైతే ప్రజెంట్ నాకు ఫేసింగ్లో ఉంది, దానికి ఫేసింగ్లో ఎప్పుడైతే సన్ వస్తుందో అప్పుడు ఇంకా చాలా క్లియర్గా ఉంటుంది. ఇప్పుడైతే ఫాగ్ ఉంది మొత్తం అంతా, దానివల్ల క్లియర్గా కనపడదు. అక్కడ కొంచెం వాటర్ ఫాల్స్ ఉంది, ఇక్కడ మధ్యలో గ్యాప్ వచ్చింది సి షేప్లో. వ్యూ పాయింట్ ఇటు సైడ్ అంతే మొత్తం ఇదంతా. అందరు ఈ కార్నర్ నుంచే చూడాలి ఇంకా వ్యూ. ఎవరికైనా స్పెషల్గా కావాలి అనుకుంటే ఇలాంటి స్టార్ హోటల్స్, అదే అంటే అక్కడ హోటల్ ఉంది చూసారా, అక్కడ కానీ రూమ్ బుక్ చేసుకుంటే వాళ్ళకి ఆ సపరేట్ వ్యూ అనేది వస్తుంది, ఛాన్స్ ఉంటుంది వాళ్ళందరికీ. చూడండి ఇక్కడ కూడా పైన ఒక హోటల్ ఉంది, ఇందులో కానీ ఎవరైనా రూమ్ బుక్ చేసుకుంటే వాళ్ళకి సపరేట్ వ్యూ ఉంటుంది, ఆ ఫీల్ వేరే ఉంటుంది అక్కడ ఉండే వాళ్ళకి. ప్రజెంట్ అయితే ఎండ ఇటు సైడ్ కూడా లేదు కరెక్ట్గా, అటు సైడ్ ఉంది ఎండ బాగా. వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ వాటర్ ఫాల్స్ అంట జాగ్ ఫాల్స్, అంటే అంత పెద్దది అన్నట్టుగా. దీనికన్నా ఎక్కువగా వాటర్ ఫాల్స్ వచ్చేవి ఉన్నాయి, కానీ మరేమో ఈ సెకండ్ లార్జెస్ట్ అన్నారు. వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ అంటే చాలా గ్రేట్ మరి. అక్కడ చూడండి బర్డ్స్ వెళ్తుంటే ఎంత చిన్నగా ఉన్నాయి అవి. ఇక్కడ చూడండి బర్డ్స్ వెళ్తున్నాయి, ఎంత చిన్నగా కనపడుతున్నాయి. చూడండి నేను బయట అవుట్ చేస్తాను, చూడండి అసలు అవి కనబట్టలేదు. అవి చూడండి మన సైడే వస్తుంది. ఎంత బాగుందో వాటర్ ఫాల్స్. కిందకెళ్ళి ఆప్షన్ ఉన్నదో లేదో మరి, కిందికి వెళ్ళే ఆప్షన్ ఉంటే మాత్రం అది స్వర్గమే. ఇక్కడ నుంచి డే లైట్లో అయితే ఇంకొంచెం మధ్యాహ్నం అయితే వ్యూ బాగా కనబడుతుంది. మధ్యాహ్నం లైట్ ఎండ పడాలి బాగా. చూడండి ఎంతమంది అందరూ వ్యూ కోసం అన్ని వీడియోలు తీసుకుంటున్నారు, కానీ ఈ లైటింగ్లో ఏం రాదు ఎవరికి, అంత ఫాగే, క్లియర్గా లేదు అసలు. ఈ సరౌండింగ్ ప్లేసెస్ అన్నీ ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది. ఇక్కడ ఇంకా ఎవరు రాలేదు, ఇంకా స్టార్ట్ అయ్యారు అంత ఇప్పుడే. పబ్లిక్ అంతా స్లోగా అందరూ ఫుల్ అయిపోతారు. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది కొంచెం దగ్గరికి, కొంచెం దగ్గరికి వ్యూ పాయింట్. ఇది కొంచెం దగ్గరికి ఉంది ఇది వ్యూ పాయింట్.
కానీ ఇప్పుడు కూడా ఫాగ్ వల్ల క్లారిటీ లేదు. కొంచెం మధ్యాహ్నం 2-3కి ఆ టైంకి అయితే ఇంకా మనకు క్లియర్గా ఉంటుంది వ్యూ. డైరెక్ట్ సన్లైట్ దాని మీద పడిందా సూపర్ ఉంటుంది వ్యూ మాత్రం. అదండి వ్యూ పాయింట్, జాక్ ఫాల్స్. ఇది ఫైనల్గా వచ్చేసాం ఇక్కడికి. మనకి ఫాల్స్ హైట్ 830 ఫీట్, అంటే 253 మీటర్స్ హైట్ అన్నమాట. కాలేజ్ స్టూడెంట్స్ ఎంతమంది వచ్చారో చూడండి ఒక్కసారి. ఇక్కడ కూర్చోండి. మొత్తం అందరూ ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు. వాళ్ళతో ఫొటోస్ తీసుకుంటున్నారు అందరూ. చూడండి ఎంతమంది స్టూడెంట్స్ వచ్చారు. ఒక కాలేజ్ నుంచి అందరూ వచ్చినట్టున్నారు. వీళ్ళంతా బాయ్స్ గర్ల్స్. ఇంకా వీళ్ళందరూ చాలా మంది వచ్చారు. గర్ల్స్ అందరూ వచ్చారు. ఇక్కడ కొంతమందిని ఎంక్వైరీ చేస్తే ఏమని చెప్పారంటే అండి, మీకు ఇప్పుడు కనపడేది ఇది మాత్రం రాజా అంట, ఇది రాణి, అది రోర్. అంటే అది పైనుంచి కింద పడి వాటర్ ఏదైతే సౌండ్ వస్తుందో రోర్ సౌండ్ వస్తుంది అన్నమాట, లైన్ సౌండ్ లాగా, లైన్ వాయిస్ సౌండ్. ఇదైతే అన్నిటికన్నా పెద్దది అంటే ఇది రాజా అంట, ఇది రాణి. మీకు ఇటు పక్కన అది ఉంది కదా, అదైతే రాకెట్ అంటారు దాని పేరు రాకెట్. అంటే రాకెట్ స్పీడ్లో వస్తూ ఉంటాయి అన్నట్టుగా వాటర్ అది. ఇప్పుడు ఇటు సైడ్ మనకు కనపడేది ఇది మాత్రం ఈ మూడు ఒక దగ్గర ఉంటాయి, అదొకటే వేరే దగ్గర ఉంటాయి. మెయిన్ సీజన్ అంటే ఇది మన వాటర్ ఫాల్స్ చూడడానికి చూసే సీజన్ అయితే రైనీ సీజనే. ఎస్పెషల్లీ ఇది మాత్రం ఓన్లీ రెయిన్స్ మీద ఆధారపడిన వాటర్ ఫాల్స్. మనకి ఇప్పుడు వచ్చే వాటర్ మొత్తం సార్వతి అనే రివర్ నుంచి దీంట్లో ఫ్లోటింగ్ అవుతుంది, పైనుంచి కిందకి పడుతున్నాయి ఈ వాటర్ అన్ని. ఈ మెయిన్ వాటర్ ఫాల్స్ అంతా ఇదంతా ఆధారపడింది వాతావరణ బేసిస్ మీదే. అంటే ఇప్పుడు మెయిన్ ఎప్పుడైతే రైన్ అయితే వర్షాలు ఎప్పుడైతే బాగా వస్తాయో ఇది మొత్తం ఫిల్ అయిపోతాయి. అసలు ఆ రోజు మాత్రం మనం చూస్తే చాలా బాగుంటుంది. ఇక్కడికి ఈ ప్లేస్కి ఎవరైనా రావాలనుకుంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అంతే, ఈ 3 monthsలోనే మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే రావాలి. ఎందుకంటే వర్షాలు పడే టైమే మెయిన్ అనమాట. ఈ వర్షాలు పడే టైంలో వస్తే మాత్రం అసలు మీకు కనువిందే ఇంకా. కానీ అసలు చూడాలంటే 2 కళ్ళు సరిపోవు, అంత బాగుంటుంది. మీకు ఇది ఈ ప్లేస్ మొత్తం, ఈ ప్లేస్ అయితే మొత్తం వాటర్తో ఫుల్ అయిపోయి ఉంటుంది. ఈ ప్లేస్ కానీ ఆ ప్లేస్ కూడా మొత్తం అంతా వాటర్తో ఫుల్ అయిపోయి ఉంటుంది. ఇంకా ఈ మధ్యలో అంతా ఫుల్ గ్రీనరీ ఉంటుందంట, ఫుల్ గ్రీనరీ. సారవతి రివర్ నుంచి ఇప్పుడు ప్రజెంట్ ఈ వాటర్ అయితే వస్తుంది, ఫ్లోటింగ్ అవుతుంది. అదే వర్షం వచ్చినప్పుడు అయితే ఫుల్ ఇంకా రెయిన్ వాటర్ అంతా ఫ్లోటింగ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ అసలు కంటిన్యూ ఎక్కడ గ్యాప్ ఉండదు, అంత ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది. మీరు ప్లాన్ చేసుకుంటే ఆగస్ట్, సెప్టెంబర్ బెస్ట్ సీజన్ అన్నమాట.
అప్పుడు రండి, తప్పకుండా అప్పుడు రండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఎందుకు వచ్చానంటే మురుదేశ్వర్ టెంపుల్కి వచ్చాను కదా, ఎలాగో దగ్గరే కాబట్టి అని చెప్పి విజిట్ చేశాను, దగ్గరలో ఉంది కాబట్టి. నేను ప్లాన్ చేసిన ఇప్పుడు ఇదే కాదు, చాలా మట్టుకైతే వాటర్ ఫాల్స్ ఇట్లా సీజన్ మీద ఆధారపడి ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వర్షాల మీద ఆధారపడి ఉంటాయి. కొన్ని వాటర్ ఫాల్స్ మాత్రం రివర్ బేస్డ్ వాటర్ ఫాల్స్ ఉంటాయి, అవి కంటిన్యూ ఫ్లోటింగ్ ఉంటాయి. అవి 1 అవర్ నుంచి ఇక్కడికైతే అరౌండ్ మాకైతే 2.5 అవర్స్ టైం పట్టింది. 2.5 అవర్స్ అంటే మీకు డైరెక్ట్ కుమ్టా నుంచి అయితే 3 అవర్స్ టైం. ఇప్పుడు కొంచెం బాగా కనపడుతుంది అనుకుంటా, ఇంకొంచెం ఎండ రావాలి. 10:30 అవుతుంది, అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను. కనీసం 12 అయినా సరే ఎండ దాని మీద పడి కొంచెం వ్యూ బాగా కనపడుతుంది. స్టార్టింగ్ మీద బెటర్ కదా, స్టార్టింగ్ అయితే అసలు కనపడలేదు, మొత్తం అంతా ఫాగ్ ఉంది. ఇప్పుడు ఇక్కడ చూడండి ఎంత ఎండ వచ్చింది. ఇందాక స్టార్టింగ్లో ఎండ లేదు ఈ ప్లేస్లో అంతా. ఇటు సైడ్ కంప్లీట్గా ఎండ వచ్చింది. ఇప్పుడు ఒకసారి ఇక్కడ చూడండి, ఇదిగోండి జూమ్ చేస్తున్నాను, ఒక్కసారి చూడండి. వాటర్ ఫాల్స్, రాకెట్ వాటర్ ఫాల్స్. ఇది ఇదే ఇక్కడ వరకే లాస్ట్ కనబడుతుంది. ఈ వాటర్ అంతా సార్వతి రివర్ నుంచి వస్తుందండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే కొంచెం కన్ఫ్యూషన్ లేకుండా. ఒకసారి ఇక్కడ జూమ్ చేస్తా చూడండి. ఇది రోర్, దీని పేరు. ఇక్కడ కింద చూసారా వాటర్, ఆ ప్లేస్లో వాటర్ ఉంది. ఇంకొంచెం సన్లైట్ వస్తే బాగా కనబడుతుంది. దీని పేరు రాజా, దీని పేరు రాజా వాటర్ ఫాల్స్. ఈ పక్కన ఉన్నది రాణి, ఇది రాణి. రాజా రాణి రెండు పక్క పక్కన ఉన్నాయి. అంటే ఇక్కడ కన్నడలో చెప్పాలంటే వీళ్ళందరూ ఏమంటారు అంటే రాజా రాణి సన్ డాటర్ అంట అని చెప్పారు. అట్లా అని అక్కడ కింద ప్లేస్ ఏదైతే ఉందో ఈ ప్లేస్కి ఇక్కడ గవర్నమెంట్ కన్స్ట్రక్షన్ చేస్తుందంటే ఆ ప్లేస్కి వెళ్ళేలాగా ప్లాన్ చేస్తుందంటే. ఇక్కడ మీకు చూపించాలంటే ఇక్కడ మీకు అది కనపడుతుంది కదా, ఆ కార్నర్లో నుంచిన వాళ్ళ దాని ముందు కనపడుతుంది కదా, అది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. 1 year 1.5 yearలో కంప్లీట్ అవుతుందంట. కంప్లీట్ అవుతే మీరు ఆ కింద వాటర్ దగ్గరికి వెళ్ళే ఛాన్స్ లాగా, అంటే వెళ్ళి విజిట్ చేసి అక్కడ చూసేలాగా కొత్తగా ప్లాన్ చేస్తున్నారు. అదైతే ఇంకా బాగుంటుంది ఆ ప్లేస్కి వెళ్తే మాత్రం. నేను చాలామందిని అడిగాను ఈ ప్లేసెస్కి కొంచెం లోపల వెళ్తే వేరే వ్యూ కోసం ట్రై చేయొచ్చా అంటే ట్రై చేయకూడదంట. ఎందుకంటే చాలా మటుకు లైన్స్, టైగర్స్ ఎక్కువ ఉంటాయంట లోపల ఫారెస్ట్లో. మొత్తం అంతా ఫారెస్టే కదా మొత్తం అన్నీ. సో అలాంటి ట్రయల్స్ ఎవరు చేయకూడదు. వేరే వాళ్ళు తీసుకెళ్తానన్నా సరే వెళ్ళకూడదు అంట. మంచిగా అంత కరెక్ట్ కాదు అది. మ్యాక్సిమం అందరూ ఈ వ్యూవే కరెక్ట్. చాలామంది కింద మనకి కనపడి ఏమంటారంటే మీకు వేరే వ్యూ తీసుకెళ్తాం, చూపిస్తాం, అక్కడికి రండి, మీ ఆ వ్యూ చాలా బాగుంటుంది అని అంటారంట. కానీ అలా వెళ్ళకూడదంట, చాలా డేంజరస్ ఉంటుంది. తప్పకుండా మీరు మాత్రం ఇక్కడికి వచ్చే మాత్రం చూడండి, వేరే వ్యూస్లో వెళ్ళకండి. అది అంత పర్ఫెక్ట్గా కాదు, అంత సేఫ్ కూడా కాదు. అక్కడ కొంచెం ముందు కూడా ఉంది వాటర్ ఫాల్స్ లాగా, అది కూడా వెళ్ళి చూపిస్తాను మీకు ఈ వాటర్ ఫాల్స్ నుంచి ఇక్కడ ఎదురుగుండా ఏదో ఒకటి కనపడుతుంది కదా, అక్కడ కార్నర్లో ఒకటి ఉందండి, అక్కడికి వెళ్ళి చూద్దాం ఒకసారి.
ఇక్కడ నుంచి అయితే క్లియర్గా కనపడుతుంది అది కింద ఎక్కడి వరకు వెళ్తుంది అనేది బాగా కనిపిస్తుంది. వాటర్ ఫాల్స్ కంటిన్యూ అలాగా కింద నుంచి అలాగా కింద వెళ్తుంది. ఇక్కడ మాత్రం ఇది బాగా చిన్నది, బాగా కనబడట్లేదు అసలు. దీనికోసం అంత దూరం నుంచి వచ్చాను, కనబడుతుంది. మామూలుగా వీడియోలో అయితే అసలు ఏం కనబడట్లేదు. సో ఇదే చిన్నది. మిగతా అంతా చెట్లన్నీ కవర్ చేసింది, కానీ అక్కడ దాకా దగ్గరికి వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది. అంతే ఇటు సైడ్ వాటర్ ఫాల్స్ తర్వాత ఇంక ఇటు సైడ్ అంతా ఓన్లీ కొండలే అన్నీ. వ్యూ అయితే బాగుంది ఇక్కడ అంతా ఇటు సైడ్. ఇక్కడంతా వ్యూ బాగుంది అంతే, చెట్లు. ఇక్కడైతే ఇంకా చాలా బాగుందండి వ్యూ అయితే. ఇక్కడైతే జూమ్ చేస్తాను చూడండి, పైనుంచి వాటర్ ఫాల్స్ వస్తున్నాయి, పైనుంచి ఇట్లా వస్తున్నాయి కిందకి. ఇక్కడ ఏదో చిన్న డ్యామ్ కూడా ఉంది. ఆ వచ్చే వాటర్ అంతా ఇక్కడ డ్యామ్ కింద వచ్చేసారు చూడండి. ఒక చిన్న డ్యామ్ ఇది, వాటర్ కంట్రోలింగ్. మొత్తం గేట్స్ ఓపెన్ చేస్తే ఆ వేలో వెళ్తాయి మొత్తం. కదా అక్కడ దాకా కనపడేది అదంతా ఫ్లోటింగ్ అనమాట వాటర్. డ్యామ్స్ ఓపెన్ చేస్తే గేట్స్. ఇక్కడ వ్యూ మాత్రం అదిరిపోయింది బాబా. ఇక్కడ కొంచెం స్టెప్స్ కొంచెం కిందకి ఇచ్చాడు, దగ్గర వ్యూ ఇచ్చారు. దగ్గరికి వెళ్దాం, దగ్గరికి వెళ్ళి చూద్దాం. వావ్, ఇది మాత్రం సూపర్ అండి. ఆ వాటర్ ఫాల్స్ ఒక ఎత్తు అయితే ఈ వాటర్ మాత్రం హైలైట్ ఉంది. ఇక్కడ డ్యామ్ లాగా ఉంది. ఇక్కడ పైన ఒకటి ఉంది వాటర్ ఫ్లోటింగ్ కిందకి. చెట్లు అన్ని కవర్ అయిపోయి ఉంది, మనకేం కనబడట్లేదు. ఇక్కడ మాత్రం కొండలు చూడండి అటు సైడ్ ఎంత ఉన్నాయి. చాలా హైట్ ప్లేస్లో ఉన్నాం మనం. దగ్గర మనం 800 ఫీట్స్ హైట్లో ఉన్నాం. 830 ఫీట్. ఇంకా వాటర్ ఫాల్స్ ఇంతేనండి. ఇక్కడ జాగ్ ఫాల్స్లో అక్కడ ఒక 3-4 ఫాల్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక డ్యామ్ లాగా ఉంది అంతే. జాగ్ ఫాల్స్ అంటే ఇంకంతే. ఇంకా 1.5 year తర్వాత వస్తే మీకు దగ్గర రాజారాణి అనే వాటర్ ఫాల్స్ చూసారా, అక్కడ కిందకి వే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కొత్తగా. అది ఒక 1.5 yearలో కన్స్ట్రక్షన్ అయిపోతుంది. అక్కడికి వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది. అదొక్కటి మనం 1.5 year వరకు వెయిట్ చేయాల్సింది తప్పదు ఇంకా మనకి. ఇది మాత్రం హైలైట్, ఇది డ్యామ్ది. ఈ డ్యామ్ది మాత్రం ఇది మాత్రం హైలైట్. ఇంకా అందరూ టూరిస్టులు అందరూ చాలామంది వస్తున్నారు. అంటే చాలామంది వచ్చి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఇది ఎవరికి తెలియదు, ఇంత లాంగ్ ఎవరు రావట్లేదు. అటు నుంచి అటే వెళ్ళిపోతున్నారు అందరూ. ఇదొక వ్యూ పాయింట్. ఇది అంతేనండి. ఇక్కడితో వీడియో క్లోజ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. తప్పకుండా ఫుల్ వీడియో అందరూ చూడండి. అండ్ మీకు నేను ముద్రేశ్వర్ ఒకటి కంప్లీట్ చేసుకున్నాం టూరు, అండ్ గోకర్ణ బీచ్ ఒకటి కంప్లీట్ చేసుకున్నాను. అండ్ గోకర్ణలో టెంపుల్కి వెళ్ళాం కానీ దర్శనం కుదరలేదు. చాలామంది పబ్లిక్ ఉన్నారు అక్కడ. కార్తీక మాసం స్టార్ట్ అయిపోవడంతో పబ్లిక్ మామూలుగా లేరు.
మాకు మాత్రం దర్శనం అవ్వలేదు ఆ రోజు, ఎందుకంటే మేము ఆ రోజు రూమ్ 6 o'clockకి రూమ్ చెక్అవుట్ చేయాలి. సో అందుకని మేము ఫాస్ట్గా వెళ్ళిపోవాలి అన్న టెన్షన్లో అక్కడ దాకా వెళ్ళాం, కానీ దర్శనం చేసుకోలేకపోయాం. మేము అక్కడ 5:30కి ఉన్నాం, 5 o'clockకి దర్శనం అన్నారు, గేట్స్ ఓపెన్ చేశారు అప్పుడే. సో దానివల్ల మాకు కుదరలేదు దర్శనం చేసుకోవడం. సో నెక్స్ట్ టైం ఇంకోసారి వెళ్ళినప్పుడు తప్పకుండా గోకర్ణ, అయినా లోపలికి కెమెరా తీసుకెళ్ళనివ్వరు. మీకు బయట నుంచి మొత్తం అంతా వీడియో తీసి చూపించాను, టెంపుల్ సరౌండింగ్స్ మొత్తం అన్నీ. అది గోకర్ణ బీచ్ వీడియోలోనే ఉంటుంది, చూడండి తప్పకుండా. మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. అండ్ మా ఛానల్ కంటిన్యూ ఫుల్ వీడియోస్ అందరూ చూస్తేనే మనకి నేను నెక్స్ట్ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేయగలుగుతాను. ఎందుకంటే నెక్స్ట్ ప్లేసెస్కి వెళ్ళాలన్నా ప్రతిదీ బడ్జెటేనండి, ప్రతిదీ మనీతో కూడుకున్నదే. ఎక్కడికి వెళ్ళాలన్నా మనీ. మనం కొంచెం మనీ ఇన్కమ్ రావాలి అంటే మీరందరూ వీడియోస్ చూస్తేనే మనకి మనీ ఇన్కమ్ వస్తుంది. స్టార్టింగ్లో నేను ఇన్వెస్ట్ చేసుకుంటాను, కానీ తర్వాత లాంగ్ రన్నింగ్లో కొంచెం ఇబ్బంది అవుతుంది కదా. సో అందరూ వీడియో తప్పకుండా చూడండి అందరూ. బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం. లాస్ట్లో ఈ వీడియో తీసేస్తాను, కొంచెం ఎండ వచ్చినట్టుంది, ఏమన్నా బెటర్ వ్యూ వస్తుందా అని కొంచెం మీకు ఏమైనా బాగా చూపించాలని నా ఇది. కొంచెం ఎండ పడుతుందండి అటు సైడు, కానీ ఎంతైనా వాటర్ ఫాల్స్ దగ్గర స్మోక్ లాంటి ఎఫెక్ట్ అది కంటిన్యూటీ అనుకుంటా. అదే ఆ వాటర్ పడి దానిపైనుంచి వేపర్ అనేది, దానివల్ల మీకు అక్కడ కొంచెం ఫాగ్ లాగా ఉంది. అది కంటిన్యూగా ఎంత ఎండ ఉన్నా సరే అది కామన్ వాటర్ ఫాల్స్ దగ్గర. కానీ ఈ ప్లేస్కి ఎప్పుడు వెళ్తామో కానీ అది మాత్రం బ్యూటిఫుల్ ప్లేస్ అండి అది. ఓకే, బాయ్. పైకి వెళ్తే ఇవన్నీ ఉంటాయంట, పెడల్ బోటింగ్, కయాకింగ్ అండ్ జిప్ లైన్. ఇవన్నీ చూద్దాం వెళ్ళి ఒకసారి. ఇక్కడ దాకా వచ్చాం కదా, కొండపైన చూసేద్దాం. కొండపైన మంకీస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి యాక్చువల్గా. ఇందాక